నిన్న విజయసాయి రెడ్డి మీద జర్నలిస్ట్ సాయి ఒక ఆరోపణ చేశాడు. నేనైతే చూడలేదు. సాయి చెప్పిన మాట ఏంటంటే విజయసాయి రెడ్డి త్వరలోనే ఒక పార్టీ పెట్టబోతున్నాడు, లేదా పత్రిక పెట్టబోతున్నాడు. దానికి చంద్రబాబు నాయుడు నుంచి మద్దతు తీసుకుని చంద్రబాబు నాయుడుతో భాగస్వామి కాబోతున్నాడు. వీళ్ళిద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని ఏదో చేయబోతున్నారనే స్టైల్లో జర్నలిస్ట్ సాయి మాట్లాడాడు. దానికి విజయసాయి కొద్దిగా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. మరి జర్నలిస్ట్ సాయికి ఇవన్నీ ఎవరు చెప్పాడో నాకైతే తెలియదు. స్వయ పరిజ్ఞానం ఉపయోగించి నా మీద విమర్శలు చేశాడు. వాస్తవానికి జర్నలిస్ట్ సాయిని మీరు ఎవరు నమ్మొద్దు. ఆయన ఒక పేటీఎం బ్యాచ్, వైసీపీ నెల నెల డబ్బులు ఇచ్చి నడిపించే యూట్యూబ్ ఛానల్స్ లో జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి. అలాంటి సాయి మాట్లాడిన మాటలకు క్రెడిబిలిటీ ఉండదు. ఇలాగా డబ్బులు తీసుకుని యూట్యూబ్ ఛానల్స్ నడిపే మీలాంటి వాళ్ళు నా గురించి మాట్లాడొద్దని చెప్పి ఇండైరెక్ట్ గా ఒక వార్నింగ్ లాంటిది కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు పేటీఎం బ్యాచ్, పేటీఎం సాయి అని ఏదైతే టీడీపీ చెబుతూ వచ్చిందో అది నిజమేనని నిన్న విజయసాయి రెడ్డి చెప్పినట్టుగా పేటీఎం అనే పదాన్ని ఎందుకు వాడాడు విజయసాయి రెడ్డి? నిజంగా వైసీపీ కార్యకర్తలకే లేదా పోస్ట్ చేసిన వాళ్ళకి ఎవరికి డబ్బులు ఇవ్వట్లేదు అనుకోండి, విజయసాయి రెడ్డికి అంతర్గతంగా అన్ని తెలుసు కదా, మరి ఆయన ఎందుకు వాడాడు? ఆయన చెప్పాడు నెల నెల మేము యూట్యూబ్ ఛానల్స్ కి డబ్బులు ఇస్తారు, అలాంటి యూట్యూబ్ ఛానల్స్ లో సాయి కూడా ఉన్నాడని చెప్పి స్వయంగా విజయసాయి చెప్పాడు కదా.